హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే కొత్తగా గల్ఫ్కి వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కొత్తగా వచ్చేటప్పుడు కొన్ని పదాలు అయితే తెలియవండి. వాళ్ళందరి కోసం చిన్నగా నేను ఈ క్లాసులో చెప్పడం అయితే జరిగింది. నాకు వచ్చినంత ఏదో. ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు అసలు ఏం రాదు, కాస్త ఏదైనా చూస్తే ఏదైనా నేర్చుకుంటాను. నేను నా చిన్న ప్రయత్నం అనమాట. ఇక వీడియోలోకి వెళ్దామా మరి. ఇబ్బంది ఏం లేదు అనేదానికి మాఫీ ముష్కిలా అని అంటారు, లేదా ముష్కిలా. మాఫీ ముష్కిలా, ముష్కిలా అని అంటారు. నా వల్ల కాదు లేదా ఇబ్బంది అవుతుంది అని అంటారన్నమాట కోయేటెంట్లో. అని మనం ఎప్పుడన్నా నా వల్ల కాదు చేయడానికి, నాకు ఇది ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం ఏమనాలంటే వల్ల ముష్కిలా లేదా అన మా ఎగ్దర్. వల్ల ముష్కిలా లేదా అన్న మా ఎగ్దర్ అని చెప్పాలి. వెంటనే లేదా అప్పటికప్పుడు అంటారు. ఏదైనా చేయి అన్నప్పుడు వెంటనే చేయి, అప్పటికప్పుడికే చేయి అనే దాన్ని ఏమంటారంటే ఒకటే అల్లతూల్ అని అనాలన్నమాట. బాగుంది లేదా మంచిగా ఉంది. బాగుంది లేకుంటే మంచిగా ఉంది అనే దాన్ని మనం ఏమనాలంటే హెలు లేదా వాజుతి హెలు అయ్యవా అని కూడా అనొచ్చు. దానికి అర్థం ఏంటంటే బాగుంది అనేదాన్ని, బాగుంది లేదా మంచిగా ఉంది అనేదానికి హెలు. బాగుంది అన్నామనుకో హెలు అనాలి, లేదా వాజుతి హెలు చాలా బాగుంది అనాలి. సరే లేదా మంచిది అనేదానికి జైన్ అని అనాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పింటారు, మనం సరే అలే అని మనం తెలుగులో అనుకుంటాం కదా, దాన్ని జైన్ అని పలకాలి. తీసేయి లేదా తీ అనేదాన్ని షీల్ అనాలి. అది తీ అంటాం చూడు, దాన్ని షీల్ హాదా. తీసేయి లేదా తీ అని ఏదైనా వస్తువు ఉందనుకో దాన్ని షీల్ అంటారు. అప్పుడు అది తీ అనేదాన్ని షీల్ హాదా అని చెప్పాలి. తీసుకో అనేదాన్ని ఏమనాలంటే అరబిక్లో అక్ది లేదా అక్ది అని పలకాలన్నమాట. ఒత్తుక్క అనమాట, అక్కడ అగ్ది అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి తీసుకెళ్ళు అనేదాన్ని అనేదాన్ని వద్ది. బయటికి తీసుకెళ్ళు అని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వద్ది బర్ర. సరే నేను చేస్తాను లేదా తప్పకుండా చేస్తా అనే దానికి మనం ఏమనాలంటే అరబిక్లో ఇన్షాల్లా. ఒకటే మాట, సరే నేను చేస్తాను లేదా నేను తప్పకుండా చేస్తాను అనే దాంట్లకు ఇన్షాల్లా అనాలి. ఆ వస్తువు తీయి అని చెప్తారనమాట. ఆ వస్తువు తీయి అనేదానికి అరబిక్లో ఏమంటారంటే హాదా షీల్ అగరాత్ అని అనాలన్నమాట. అగరాత్ అంటే వస్తువులు. తెలివి అనేదానికి అరబిక్లో మొక్ అంటారు. మనకి ఏదైనా ఇప్పుడు మనకు తెలివి అంటారు కదా, దాన్ని మొక్ అంటారు. నీకు తెలివి లేదా అనేదానికి ఇంత మాఫీ మొక్ అని అనాలి. నీకు తెలివి లేదా అనేదానికి ఇంత మాఫీ మొక్ అని పిలవాలి. నీకు మెదడు పని చేయట్లేదా అని అనేదానికి నీకు మెదడు పని చేయట్లేదా అనేదానికి ఇంతి ముక్ మాఫీ ఇస్తగుల్ అని పిలవాలి. ఇంతి ముక్ మాఫీ ఇస్తగుల్. అది మగవాళ్ళు ఉన్నారనుకో ఇంత ముక్ మాఫీ ఇస్తగుల్ అని పిలిచాలి. నీకు మెదడు పని చేయట్లేదా అనేదానికి ఈ మాదిరిగా అనాలి. బిల్లు, అది ఏదైనా బిల్లు ఉంటుంది కదా, బిల్లు లేదా రసీదుని దాన్ని ఏమంటారంటే అరబిక్లో ఫతూరా అని పిలవాలి. ఇప్పుడు పేపర్ కానీ ఏదైనా బిల్లు ఇస్తారు మనకి, దాన్ని అప్పుడు ఏం పలకాలంటే ఫతూరా. దయచేసి అనేదాన్ని లవ్ సమూహ్ అనాలి. దయచేసి అనేదానికి లవ్ సమూహ్ అంటే దయచేసి అని అర్థం. అదే దాన్ని దయచేసి సామాన్లు తొందరగా ఇవ్వండి అనేదాన్ని అరబిక్లో ఏమంటారంటే లవ్ సమూహ్ హతని గరాత్ సురా లేదా లవ్ సమూహ్ హతని గరాత్ జల్దీ అని ఈ మాదిరిగా అయితే మనం పలకాలి. ఇప్పుడు కోపాన్ని ఏమంటారంటే జలాన్. కోపాన్ని జలాన్. ఎందుకు కోపం అనేదాన్ని లెస్ జలాన్ అని అనాలి.
సంతోషం అనేదాన్ని ఫర్హాన్. అదే అలసిపోవడం అనేదాన్ని తబాన్. అనవాజిత్ తబాన్ అంటే నాకు చాలా అలసటగా ఉంది అని అర్థం అన్నమాట. ఓకేనా.